ఈ మధ్య ఈగల్ గ్రూప్ గురించి మనం వింటూ ఉన్నాం. అసలు ఆ ఈగల్ గ్రూప్ అంటే ఏంటి? అది ఎందుకు చేయడం జరిగింది మేడం? ఈ మధ్యలో డ్రగ్స్ కల్చర్ బాగా పెరిగిపోయినాయి అన్ని కాలేజెస్లో, స్కూల్స్లో కూడా. ఈవెన్ స్కూల్స్లో కూడా డ్రగ్స్ పెరుగుతున్నాయి అంటే చాలా షాకింగ్ అనిపించింది. సో ఇదంతా కూడా దీని మీద ఒక చెక్ వేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈగల్ని పెట్టాడు. ఈగల్ అంటే ఏంటంటే ఇలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ లా. సో దీని బేసిక్ మోటో ఏంటంటే స్టూడెంట్స్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది అలవాటు కావద్దు, అండ్ డ్రగ్స్ మీద కరెక్ట్గా క్లియర్గా చెక్ అనేది పెడితే ఇవి ఆగుతుందని చెప్పేసి. ఎందుకంటే దేర్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ దాట్ ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో, నేను స్కూల్స్ అయితే నేను విన్నాను, స్కూల్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినా కూడా చెప్తున్నా, పేర్లు వద్దు, బట్ స్కూల్స్లో కూడా డ్రగ్స్ అనేది జరుగుతుంది. సో డ్రగ్స్ అండ్ ఈ మధ్యలో ఒక కొత్త ఫ్యాషన్, ఒక ట్రెండ్ అయింది వేప్ కొట్టడం. వేప్ కూడా కొడుతున్నారు చిన్న చిన్న పిల్లలు, 5th 6th 7th 8th 9th స్టాండర్డ్ పిల్లలు వేప్ కొడుతున్నారు. అండ్ అది పేరెంట్స్కి తెలియదు. స్కూల్లో కొడుతూ ఉంటారు క్యాంపసెస్లో, అది ఎవ్వరికి తెలియదు. తర్వాత ఈ డ్రగ్స్ కూడా అంత ఈక్వల్గా పెరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ సిటీస్. సో హైదరాబాద్లో ఇది అంతా కల్చర్ పెరుగుతుందని చెప్పేసి ఈగల్ టీమ్ని పెట్టారు. అండ్ రీసెంట్గా మనం ఒక యూనివర్సిటీ, ఒక పాపులర్ యూనివర్సిటీలో డ్రగ్స్ దొరకడం జరిగింది. అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 47 grams ఆఫ్ ఓజీ వీడ్ అండ్ ఆల్మోస్ట్ 1 kg 15 వరకు గంజాయి దొరికిందంట. ఆల్మోస్ట్ 50 స్టూడెంట్స్ని పట్టుకుంటే అందరు కూడా పాజిటివ్ వచ్చినారు. ఇదంతా కూడా ఢిల్లీ నుంచి ఎక్కడ సరఫరా అవుతుంటుందో వీళ్ళకి. వెండర్స్ ఎవరు అనేది తెలుసుకోవాలి, ఎవరు అమ్ముతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ స్టూడెంట్స్ తీసుకున్నారు, ఓకే, స్టూడెంట్స్కి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు అమ్ముతున్నారు దీని అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటన్నిటిని కూడా చెక్ చేయాలని చెప్పేసి ఈగల్ టీమ్ని పెట్టారు. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ని పట్టుకుంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్ష వాళ్ళకి ఇస్తారు, బట్ స్టూడెంట్స్ కాబట్టి కన్సిడర్ చేసి ఇస్తారు, కన్సిడరేట్గా ఇస్తారు. అండ్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, వెండర్స్ని పట్టుకొని మాత్రం వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఓకే, సో ఎన్డీపీఎస్ యాక్ట్ వస్తుంది ఇందులో. ఎన్డీపీఎస్ యాక్ట్లో సెక్షన్ 25 సెక్షన్ 27 ఇవన్నీ వస్తాయి. సో ఇదేంటంటే పనిష్మెంట్. అండ్ 27 ఏంటంటే ప్రిమైసెస్లో జరుగుతుంది డ్రగ్స్ అనేది. స్టూడెంట్ ఉండే కాలేజో లేకపోతే స్కూలో ఆ ప్రిమైసెస్ యూజ్ చేసుకొని డ్రగ్స్ అవుతుంది కాబట్టి సెక్షన్ 27 వస్తుంది. ఆల్మోస్ట్ 1 year వరకు శిక్ష పడవచ్చు, 3 years, అండ్ అమ్మిన వాళ్ళకి ఇంకెక్కువ శిక్ష పడుతుంది. సో బేసికల్లీ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది అంటే అవేర్నెస్ పెంచండి ఇన్స్టిట్యూషన్స్లో, స్కూల్సే కానీ కాలేజెస్లో కానీ అవేర్నెస్ పెంచండి. అంటే డ్రగ్స్ వల్ల అయ్యే నష్టాలు ఏంటి, ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ పెంచండి, ఎన్ఫోర్స్మెంట్ చేయండి, రెండు చేయండి. అంటే పనిష్మెంట్ ఇవ్వండి, అవేర్నెస్ పెంచండి. ఎందుకు అంటే ఇంకొకరు దీని బారిన పడకుండా. బికాజ్ ఏంటంటే స్టూడెంట్స్ తెలీదు, వాళ్ళకి నష్టాలు ఏంటో తెలీదు. ఏదో ట్రెండీ ఉంది కదా, అందరు చేస్తున్నారు, నేను చేస్తాను, ఒకరిని చూసి ఒకరు, ఏదో ఫ్యాషన్ కోసం, స్టైల్ కోసం. సిగరెట్ కూడా సగం మంది స్టైల్ కోసం కొడతారు అని విన్నా నేను. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ, బట్ దెన్ ఏంటంటే ఈ డ్రగ్స్ ఇదంతా ఒకరి నుంచి ఒకరికి ఒక చైన్ సిస్టంలో పాకుతూ ఉంటుంది, ఒకరిని చూసి ఇంకొకరు. ఎందుకంటే మంచి చెప్పలేరు. ఇది మళ్ళీ ఎక్కువ శాతం ఏంటంటే రెసిడెన్షియల్ హాస్టల్స్లో ఉండే వాటిలో ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చెక్ చేస్తే ఏంటంటే స్టూడెంట్స్ని కూడా రూమ్స్లలో చెక్ చేయడం ఎప్పటికప్పటికి, అండ్ ఎవరి దగ్గరికి వస్తున్నారు వెళ్తున్నారు, పిల్లల బిహేవియర్ అవన్నీ చూసుకోవాలి, ఇవన్నీ చూడడం. సో అవేర్నెస్ పెంచాలంటే సెమినార్స్ లా కండక్ట్ చేసి దీనివల్ల ఇలా నష్టాలు అవుతున్నాయి, ఇది అండ్ ఒకవేళ ఎవరైనా దొరికితే దీనికి ఇలాంటి పనిష్మెంట్ ఉంటుందని అవేర్నెస్ కూడా పెంచాలి కదా, లీగల్ అవేర్నెస్. సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి తెలిసినట్టు కాలేజెస్ అండ్ స్కూల్స్ కండక్ట్ చేయాలి, అది చేయాలి. అండ్ ఒకవేళ దొరికితే పనిష్ చేయాలి. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఈగల్. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఇదంతా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకంటే దేర్ షుడ్ బి నో డ్రగ్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ తెలంగాణ. 0 tolerance. అంటే అసలు ఇంకా ఓపిక పట్టేదే లేదు, నో డ్రగ్స్ అని చెప్పేసి. బికాస్ ఈరోజు స్టూడెంట్స్ రేపు ఫ్యూచర్లో వాళ్ళ అడల్ట్స్ ఇంకేదో చేస్తారు. మన ఫ్యూచర్ అంతా కూడా ఈరోజు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంది. సో వీళ్ళందరూ మంచి కల్చర్ నేర్చుకుంటే రేపు పొద్దున ఏమంటారు, ఒక మంచి స్టేట్ ఉంటుంది, మంచి దేశం తయారవుతుంది. వీళ్ళ పిల్లర్స్ కాబట్టి. సో ఈ స్కూల్లో ఉన్న వాళ్ళు, ఇంటర్ ఉన్న వాళ్ళు ఎక్కువ దీని బారిన పడతారు. సో వీళ్ళందరి మీద కంట్రోల్, ఒక చెక్, భయంతోనో మంచిగా ఏదో విధంగా ఈ డ్రగ్స్ మాత్రం ఆపేయాలని చెప్పేసి డిసైడ్ అయినారు. సో ఇది గవర్నమెంట్ ముందుకు వచ్చి తీసుకున్న స్టెప్.
అండ్ ఇక్కడ కాలేజెస్ కానీ స్టూడెంట్ ఏమంటారు స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ వాట్ ఎవర్ అంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అట్లా ఏవైనా సరే వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళందరితో పాటు పేరెంట్స్ కూడా ఇందులో కోఆపరేట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎలా వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా పేరెంట్స్ చూసుకొని వాళ్ళ పిల్లలు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి ఏమన్నా అలవాటు పడుతున్నారని అని చూసుకోవాలి. సో అలాంటివి ఏమంటే వాళ్ళని మందలించో మధ్య చేసుకుని ఏదో విధంగా చెప్పి మీ పిల్లల్ని మార్చుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారని మాత్రం ఒక చెక్ పెట్టండి. బికాజ్ హైదరాబాద్లో మాత్రం ఈ డ్రగ్ కల్చర్ చాలా 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 పెరిగిపోయింది. ఈ లాస్ట్ 2-3 years నుంచి ఇంకెక్కువ పెరిగిపోయిందని ఒక న్యూస్ రిపోర్ట్. సో జస్ట్ పేరెంట్స్ కూడా బీ కేర్ఫుల్. అండ్ స్టూడెంట్స్కి నేను ముఖ్యంగా జెన్జీస్కి చెప్తున్నా, డ్రగ్స్ ఆర్ నాట్ ట్రెండీ. ఇట్స్ నాట్ ఏదో చూసి స్టైల్ కొట్టడం కాదు. లైఫ్ నాశనం, హెల్త్ నాశనం, ప్రతిదీ నాశనం. చదువు మీద కాన్సన్ట్రేషన్ ఏది ఉండదు. మీ చదువులు దొబ్బుతాయి, అన్నీ పోతాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే మీరు డ్రగ్స్ అని చెప్పి ఒకరు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా మీరు చెప్పండి, వద్దు ఇది మంచిది కాదని చెప్పి. జస్ట్ సే నో టు డ్రగ్స్. నేను ఇది 2వ సారి అనుకుంటాను చెప్పేది. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, జెన్జీస్ ముఖ్యంగా అస్సలు డ్రగ్స్ జోలికి వెళ్ళకండి. అది మీ లైఫ్నే నాశనం చేసి పెడుతుంది. మీకు ఇప్పుడు అర్థం కాదు, టెంపరీగా ఏదో మీకు ఏదో ఫన్ వస్తుంది, మజా వస్తుందని చేస్తారు. బట్ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయి అనేది మీరు ఊహించలేరు. కావాలంటే మీరు గూగుల్ చేసి చూసుకోండి, చాట్ జీపీటీ చేసి చూడండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయినా మీకు తెలుస్తుంది. అన్నిటికీ చదువు కోసం డిపెండెంట్ కాదు, దీనికోసం కూడా డిపెండ్ అయ్యి చూడండి. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయని చూసుకోండి. ఇట్ విల్ రూయిన్ యూ ఇన్ ఆల్ వేస్. మీ ఎడ్యుకేషన్, లైఫ్, ఎవ్రీథింగ్ గాన్, రిలేషన్స్ గాన్, అన్నీ పోతాయి. సో బీ కేర్ఫుల్ అండి.